వెల్కమ్ బ్యాక్ టు మున్ని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో హ్యాపీ రాఖీ టు ఎవ్రీ వన్. ఫస్ట్ అయితే మా డాడీకి రాఖీ నేను కడుతున్నా ఈసారి. ఎవ్రీ ఇయర్ మా పెద్దక్క కడుతుంది. తను రావడం లేట్ అవుతుందని చెప్పి మా డాడీ డ్యూటీకి వెళ్తారని చెప్పేసి ఫస్ట్ రాఖీ మాతోనే కట్టించుకుంటాడు ఎప్పుడైనా. దాని తర్వాతనే ఎవరితోనైనా కట్టించుకుంటాడు అనమాట. సో అందుకని నేను కట్టేస్తున్నాను మమ్మీకి డాడీకి. మేమైతే మా పెద్దమామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము రాఖీ కట్టడానికి. మమ్మీ వాళ్ళు కడతారనమాట. సో అందుకని చెప్పి వెళ్తున్నాం. పోయి ఈరోజే వానపడాలా, నిన్న ఎండగొట్టింది ఫుల్గా. సో ఈరోజు వర్షం పడుతుంది. అవును, ఆల్ ఆఫ్ సడన్ వర్షం పడుతుంది గైస్. వీఆర్ గోయింగ్ దేర్ గైస్. అప్పుడప్పుడు ఇట్లాంటి మంచి మంచి చున్నీలు ఉన్న డ్రెస్సులు తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి తెలుసా? వర్షం నుంచి కాపాడుతుంది. ఇప్పుడు నన్ను కాపాడినట్టు. యా, ఫైనలీ వి రీచ్డ్ అండ్ రీచింగ్ సమ్వేర్. ఎటు పోతున్నాయి? మా దగ్గరకు వద్దామని చెప్పేసి బండి తీసిందంట. సైడ్లో మేమే వచ్చేసాం దానికంటే ముందు. వర్షంలో తడుచుకుంటా. ఎస్, హాయ్ హాయ్ గాను. సో గాయ్స్, మా ఆంటీ ఏదో వంట చేస్తుంది. ఇదేందో మసాలా ఆలువా? మసాలా ఆలు. ఇది పప్పువా? ఇది ఇందులో ఆలు బాయిల్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ పప్పు. వావ్, కలర్ఫుల్ పప్పు. సో ఇక్కడ రైస్ ఉంది. కాలుతుంది కదా. మనం ఎన్ని సాహసాలు చేసే కంటే చేతి కాల్పించుకునే కంటే. ఎస్, వావ్, మంచి స్మెల్ వస్తుంది. సూపర్ అండి. సో గైస్, చాలా ఆకలి అవుతుంది నాకైతే. నాకు తెలిసి ఆల్మోస్ట్ టైం ఒక 12 to 1 అవుతుంది. ఐ డెంట్ హ్యాడ్ ఈవెన్ బ్రేక్ఫాస్ట్. సో చూస్తాం అన్నమాట. ఇప్పుడు మా అత్త వంట చేస్తుంది. తిన్న తర్వాత ఫుల్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు రీల్స్ చేయాలి మనం. ఓకేనా? వెయిటింగ్ ఫర్ షైనీ అండ్ ప్రిన్సీ టు కమ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బాధ ఆన్ ఫెస్టివల్ డేస్. మా మమ్మీ వాళ్ళు మా మామయ్య కట్టడానికని మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మా మామయ్య ఏమో ఫుల్ బిజీ. దిస్ ఇస్ నాట్ ఆలు ఫ్రై, దిస్ ఇస్ ఆలు మసాలా. ఇది మా అత్త చేసిన ఆలు మసాలా నా మీద పడ్డది గైస్. అందుకే ఇట్లాంటి లెక్కలు తీయొద్దు. గైస్, దిస్ సాంగ్ వరలక్ష్మి రకంలో ట్రెండింగ్ అయింది కదా. సో ఆ సాంగ్ వస్తుంది. హెయిర్ కట్ తెప్పించుకోవాలి గైస్. డ్రింక్స్ ఎట్లా షీ సీయింగ్ మీ లైక్ ఈ పిల్ల నన్ను వ్లాగ్లో పిలుస్తలేదు అన్నట్టు. సో దాట్స్ ద థింగ్. ఇప్పుడైతే వీళ్ళు రాఖీ కట్టుకోబోతున్నారు అందరూ. ఇంకా మా టర్న్ రాలేదు గైస్. వీళ్ళది అయిపోతేనే మళ్ళీ మేము మా బ్రదర్స్కి కట్టాలి. మా పప్పి ముగ్గురు కట్టాలి. లేటర్ మాది. వీళ్ళేదో డిస్కషన్ ఉన్నారు. తిన్న తర్వాత కడదామా లేదంటే తినకుండా కడదామా అనే ప్లానింగ్లో ఉన్నారు. సారీ, డిస్కషన్లో ఉన్నారు. ఏమైతే తెలీదు. నాకైతే ఫుల్ ఆకలి. ఒక అవైలబుల్ ఫుడ్ రెడీగా ఉంది గైస్. నేను చక్కని షాప్కి వెళ్తున్నాము. ఇంట్లో పేపర్ ప్లేట్స్ లేవు, అవి తీసుకొని అండ్ ఆల్సో నాకు కొన్ని స్నాక్స్ కూడా కావాలి. సో గైస్, చక్కని అడగండి నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నాడు రాఖీకి. జాయిన్ ఎంత పడతాడు. అయ్యా సో పడ్డాడు. సో దాట్స్ వీఆర్ గోయింగ్ అవుట్. నాకు ఈరోజు నా అవుట్ఫిట్ చాలా నచ్చింది గైస్. ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ డీసెంట్ ఆన్ మీ. యాక్చువల్గా మా అక్క వాళ్ళు శారీ కట్టుకోమని చెప్పినారు, బట్ ఐ డోంట్ వాంట్ దాట్. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. మేము షాప్కి వెళ్ళిన తర్వాత సోనీ పాపడి తీసుకొచ్చినాము. రాఖీ కట్టేటప్పుడు పెడదాము అని. వేరే స్వీట్స్ కూడా ఉండే, బట్ ఇది అందరి ఫేవరెట్ కదా, తెచ్చుకున్నాము. అది రాఖీ కట్టకముందే మన వాళ్ళు అందరూ ఓపెన్ చేసి అవి తింటుండే అనమాట. అప్పటికే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వల్ల చాలా లేట్ అయిందని చెప్పి ఫస్ట్ లంచ్ ప్లాన్ చేసుకున్నాం. లంచ్ అయిపోయిన తర్వాత రాఖీ కడదామని చెప్పి అనుకున్నాము. అందుకని చెప్పి లంచ్ చేస్తుండే అనమాట మేము అందరం కూర్చొని. ఈరోజు సాటర్డే కాబట్టి ఆల్ వెజ్ ఐటమ్స్ ఉండే ఇంట్లో కూడా. సాటర్డే మీరు ఎవరెవరు తినారు నాకు చెప్పండి. మా ఫ్యామిలీ అయితే తినరనమాట.
ఇప్పుడే కడుపు నిండా నెక్స్ట్ ఏంటి ప్లాన్? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మా బాబాయ్ వస్తాడు. మా బాబాయ్కి మా డాడీకి మా అక్క రాఖీ కడతారు. ఆఫ్టర్వర్డ్స్ నేను మా అన్నకు కడతా. కొత్త మున్నక కొత్త ముళ్ళకి కట్టేస్తాడు. చూద్దాం డే ఎట్లా ఎండ్ అవుతుంది. రాఖీ కడదాం 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 అని ఇంకా కడదాంలోనే ఉన్నారు. టైం ఆల్మోస్ట్ ఆల్. ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద టైం. 1:10 అవుతుంది. వీళ్ళు ఇంకా రాఖీలు కట్టట్లేదు, ముగిస్తలేరు, మళ్ళీ కట్టనిస్తలేరు. ఫుల్ ప్లాన్స్ అన్నీ చెడగొట్టే బ్యాచ్ మా ఊళ్ళంతా అదనమాట. షైన్ వచ్చింది ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి. ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. ఏం లేదు. అయ్యా నువ్వు తినలే ఇంకా? మరి అన్నం లేదా? ఇప్పుడు పెట్టారు. అందుకే లేట్ రావద్దు. లేట్ కమ్మర్స్కి ఇది ఒక పనిష్మెంట్. నేనైతే కడుపు నిన్న తిన్నా, ప్రిన్స్ కూడా తిన్నది. నేనేమో తిన్నట్టు తిన్నా. ఎందుకేమో గాయస్ వీళ్ళు సరిగ్గా తినలేదు. నేనైతే చాలా మంచిగా తిన్నాను. ఈమె వెయిటింగ్ అనమాట అన్నం తినడానికి. మీకు సర్ప్రైజ్ ఉంది అనమాట, వీడియోలో వస్తుంది. ఏం సర్ప్రైజ్? అరే అఖిల్ జాక్సన్ వస్తాను మన ఇంటికి. మా శ్రీకాంత్ బాబు వస్తుంది మా ఇంటికి ఇప్పుడు. ఓ మై గాడ్, మా హస్బెండ్ నా బర్త్డేకి నాది ఇప్పుడు వస్తున్నాను. నేను నమ్ముతానా గైస్? నేను నమ్మ. ఐ కాంట్ బిలీవ్ దాట్. అదొక అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ గైస్. ఆమె కొంచెం నచ్చేది మాట్లాడుతుంది. మాకు అర్థం కాదు, మీకు అర్థం కావాలంటే ఇక మీరు అనుకుంటారు వీళ్ళేంటో ఇలా విధానాలు ఏంటో. నాకైతే అర్థం కాలేదు. ఏమున్నది ఏదో అన్ఎక్స్పెక్టెడ్ అన్నది అదో ఎండ్ అయిపోయింది అక్కడికి. జాయ్ అన్న కొంచెం మాట్లాడితే అర్థమైంది. లౌడీ అంటే ఇదన్నా అర్థమైందా లేదా? సో మీరు ఈ క్లిప్ అనేది కాపీ చేసుకొని గూగుల్లో వాయిస్ కొడితే వస్తుంది అనమాట. కొట్టండి గాయ్స్, కొట్టండి, నో ప్రాబ్లం. ట్రాన్స్లేషన్ రైట్? యా, ఇట్స్ ట్రాన్స్లేషన్. అందుకే మినిమం ఇంటర్ కాదు 10th చదవాలి. ఒక 2 లెసన్లు అయిపోయినాయి. మా షైనీ బట్ 10th class. షీఈస్ గోయింగ్ టు బి A1 grade in 10th standard. సో ఇంత పెద్ద అక్క వల్లనే నా కడుపు అంతా మాడుతుంది ఇప్పుడు. ఆమె అయితే కడుపు నిండా తినడానికి ప్లేట్లు వేసుకొచ్చుకుంది. మరి నీకెందుకు తినిపిస్తానే వచ్చింది? ఓకే అయితే భూత అవును ఏమో పడుతుంది. మై గాడ్. సో ఫైనల్గా రాఖీ కట్టే టైం అయితే వచ్చేసింది మా వాళ్ళందరికీ. ఇంక అందరు ఒకటేసారి గ్యాదర్ అయినారు అనమాట. లేట్ ఎందుకు అని చెప్పి అందరం కలిసి రాఖీస్ కట్టించుకుంటున్నారు. అండ్ మేమైతే మా బ్రదర్స్కి మా ఇంట్లో కడతాము. ఇది మా మామ వాళ్ళ ఇల్లు కాబట్టి మా మమ్మీ వాళ్ళు వాళ్ళ బ్రదర్స్కి అయితే లైన్గా 3 సిస్టర్స్ 3కి కట్టినారు. యా, గైస్ వీళ్ళు కూడా రావాలని చాలా తప్పన అనుకుంటున్నారు. దట్స్ వై ఐ హ్యావ్ నీడెడ్ వీడియో, మచ్ నీడెడ్ వీడియో. మాకెందుకు? వద్దులే వద్దులే బామ్మ, మొక్కగా మొట్ట అంటుండు. పప్పి లేదా వెరీ గుడ్, మంచి మొక్క. లైన్ కదా అందరూ. God bless you. మన లైన్ ఎంతమంది ఉన్నాం అనుకున్నాం? అట్లా మొక్కాలి, అట్లా మొక్కాలి. వదిలేని కాదు, అసలు మొక్కేది విధానం అది. ఎట్లా నాలాగనా? పప్పే మమ్మీ ఇట్లా
ఏం చేద్దాం మళ్ళీ రోజు మొక్కుతున్నాయి అదే కదా. రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మా మామయ్య వాళ్ళు అయితే మా మమ్మీ వాళ్ళు వాళ్ళ సిస్టర్స్కి అందరికీ ముగ్గురికి కలిపి వాళ్ళు శారీస్ తెచ్చినారు. సో మీ ఫ్యామిలీస్లో రాఖీ కడితే ఏం గిఫ్ట్ ఇస్తారో చెప్పండి. మా ఫ్యామిలీలో అయితే వీళ్ళు శారీస్ పెడుతున్నారు. ఇష్టం ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. కొంతమంది మనీ ఇస్తారు అండ్ కొంతమంది శారీస్ పెడతారు. అట్లా మా ఫ్యామిలీలో అయితే శారీస్ పెట్టారు ఈరోజు. రింకు ఇద్దరు తీసుకుంటా వాటర్ తీసుకుంటాం. తొందరగా. సో గాయ్స్ ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాం. సో హాయ్ గైస్, ఇప్పుడే మా అక్క వాళ్ళు వచ్చిర్రు అనమాట. చూపిస్తాగండి. మా పెద్దక్క వచ్చింది ఇప్పుడే, జుట్టు వేసుకుంటుంది. హలో హలో, అప్పుడు ఫోన్ చేయమంటే ఇప్పుడు చేస్తాను ఏందే. గైస్ మేమైతే ఇప్పుడు మున్నక్కకి కేక్ కట్ చేపిస్తాం అనమాట. సో మా పిన్ని ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, మీరు డిస్టర్బ్ కాకండి. సో కేక్ దేనికి అని అంటే నేను బర్త్డేకి లేను అనమాట. సో బిలేటెడ్ బర్త్డేకి ఉన్న 500 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంది అంటే. సో మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి సో రెండు కలిపి ఇప్పుడే చేసినాం అనమాట. ఏంటంటే ఇప్పుడు శైలజ ఒకతే ఉంటది, నేను కూడా ఒకదాన్ని ఉంటాం. అందరూ కలిసి ఉంటేనే అవుతుంది. సో చేద్దాం కలిసి ప్లాన్ చేసి చేసినాం అనమాట. సో చూడండి, బాయ్. ఇద్దరు కలిసి అంతా చూడాలి. Guys, this is my outfit for today. whatever train ఉంటే ఎట్లైనా guys నేను చెప్తాను it's a big surprise to me నా బర్త్డే అంటే ఈ రోజు thank you so much. Special thanks to Shazan for Sara Chandan birthday. Thank you. Welcome. Happy birthday. మమ్మీ ఇంకొచ్చా మమ్మీ చూడండి guys, నాకు కొంచెమే అంటుంది వాళ్ళకి. చూడండి గాయస్, అందరూ తోడుచుకుంటున్నారు.
బర్త్డే కాకపోతే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మళ్ళీ రాత్రి 5 కడుతున్నాం అనమాట. ఇప్పుడే కేక్ కట్ తెప్పించేసినాం మున్నక్కకి. సో గాయ్స్ ఇప్పుడైతే రాఖీ కడుతున్నాం అనమాట. సో రాఖీ కట్ కేక్ కట్ చేసేసినాం మొత్తం అయిపోయింది. సో మీరు చూడండి. సో యూట్యూబర్ చాలా బిజీ ఉందన్నమాట. సో మేమిద్దరం టేక్ ఓవర్ చేస్తున్నాం. సో ఇక్కడైతే బున్ను ఇంకా జాయ్ కలిసి వాళ్ళ అక్కతోని రాఖీ కట్టించుకుంటున్నారు. దాని తర్వాత మేము కూడా రాఖీ కట్టినాం అనమాట. మా వాళ్ళందరికీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు, మా అక్క వచ్చింది కాబట్టి మా డాడీ వాళ్ళకి, మా మమ్మీ వాళ్ళకి కూడా రాఖీ కట్టేసింది. మా తమ్ముడు వాళ్ళకు కూడా, మా అక్క వాళ్ళు ప్లస్ మేము అందరం కలిసి మా బ్రదర్స్కి కూడా మేము రాఖీస్ కట్టేసినాం అనమాట. దాని తర్వాత మా దగ్గర అయితే కాలు మొక్కుతారు. చాలా ప్లేసెస్లో నేను చూసిన వారికి ఏంటంటే సిస్టర్స్ బ్రదర్స్ కాలు మొక్కుతారు రాఖీ కట్టిన తర్వాత. మా తెలంగాణలో అట్లా ఉండదు అనమాట. మా కాళ్ళే మా తమ్ముళ్ళు మొక్కాలి, ఎవరికైతే రాఖీ కట్టినామో వాళ్ళు. ఇక దాని తర్వాత వరుసగా మా మమ్మీ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు కూడా మా కాళ్ళు జాయ్ స్మైల్ జాయ్ స్మైల్ ఇక్కడైతే మా అత్త, మా మామయ్య వాళ్ళ వైఫ్ ఉంది కదా ఎవరైతే మా అత్త, తను మా డాడీకి ఎవ్రీ ఇయర్ కడుతుంది. సో అట్లనే ఈ ఇయర్ కూడా కడుతుంది. ఇక దాని తర్వాత మా మమ్మీ వాళ్ళు మేమందరం కలిసి పిక్చర్స్ దిగినాము. మా మమ్మీ వాళ్ళు మా అత్తని కూర్చోబెట్టి తనకు కూడా శారీ పెట్టినండే. ఇంకా అట్లా మేము పిక్చర్స్ దిగి అందరం చిల్ అయిపోయినాము. ఎందుకంటే రాఖీ మాకు చాలా లేట్ అయింది. మేము ఎప్పుడో మార్నింగ్ చేసుకోవాల్సిన వాళ్ళం. మాకు ఆల్మోస్ట్ ఆల్ 2-3 అయింది. మేము ముగ్గురం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి గైస్. మేము ఇప్పుడైతే విఆర్కి వెళ్ళి అక్కడ మున్నక రాఖీ కడుతుంది. అక్కడ నుంచి అక్కకి వచ్చి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. మొత్తానికి అయితే రాఖీలు కట్టడానికి పోతాం. ఎస్, ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది రాఖీలు. అందరికి కట్టేసినాం. నెక్స్ట్ 1 ఫ్యామిలీ ఈజ్ రిమైనింగ్. వాళ్ళకి కట్టేసి దెన్ విల్ గో బ్యాక్ టు హోమ్. సో గాయస్ ఇప్పుడు మేమైతే మా విఆర్కేకి వచ్చినాం అనమాట. మా విఆర్కే కాదు, విఆర్కేకి వచ్చినాం. గైజ్ ఇక్కడ నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. నేను కూడా అన్నకి లాస్ట్ ఇయర్ నుంచి కడుతున్నాను. నాకు పెళ్ళై 1 ఇయర్ అయింది కాబట్టి అప్పుడు ఫస్ట్ రాఖీ అప్పుడు కట్టినాను. అండ్ దెన్ ఇప్పుడు కూడా కట్టినాను. ఈ ఇయర్ ఇక్కడనే ఉన్నాను కాబట్టి, ఇండియాలో ఉన్నాను కాబట్టి కట్టినాను. తను కూడా మా ఆడపడుచు కూడా మా హస్బెండ్ రాఖీ నాకే కట్టింది. కొంచెం ఎమోషనల్ కూడా అయింది. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కాబట్టి అట్లా ఎమోషనల్ అయింది. సో గైస్ మేము ఇప్పుడే ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే పోలీస్ అకాడమీ. సో మాకు ఇవాళ మాకు ట్రీట్ ఇప్పిస్తుంది. ఎస్ గైస్, అది కూడా పెడతాం బ్లాగ్లో చూడండి. డన్ డన్. మళ్ళీ ఆటో కాదంటారేమో కామెంట్ సెక్షన్లో చూడరు. సో గైస్ మేము ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థమైతలేదు. పొద్దున్న తిరిగి ఉన్నాం. ఒక డ్రాప్ చేస్తా అంటారు, ఒకసారి చెయ్య అంటారు, ఒకసారి ఆటో బుక్ చేసుకుంటాం. అది బుక్ కాదు. సో ఏమైతుందో ఎలా వెళ్తామో చూపిస్తాము. సో చెప్పలేసుకుంటున్నాను ఇట్లా మా ఇంటి మినీ. దట్స్ ఇట్ గైస్. మేమైతే రాఖీ ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. వెళ్తాం అనమాట. మరి ఇప్పుడు మీకు కనిపించదు, ముంగటకు వచ్చింది. సో ఓకే బాయ్.